మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మోగిల్పాకల నాగలక్ష్మి అనే సంఘం గ్రూప్ సభ్యురాలు నేను. నా పేరు ఉపేంద్ర. మేము బ్యాంకులో అప్పు 10 లక్షలు తీసుకున్నాం. మాకు కట్టడానికి నెల 49,000 బీపీకేకి కట్టమని ఇవ్వడం జరిగింది. 24 నెలల్లో పూర్తి చేసినాం లోన్ మొత్తం. అయితే లోన్ పూర్తయిన తర్వాత మేము బ్యాంక్ మేనేజర్ దగ్గరికి మళ్ళీ లోన్ కావాలని వెళ్ళడం జరిగింది. అక్కడ లోను కంప్లీట్ కాలేదని చెప్తున్నారు సార్. కాలేదంటే వీపీకేని అడగడం జరిగింది. ఆమె మాకు ఇట్లా ఒప్పందాలు చేసుకుంటూ వచ్చి 3 నెలలు అవుతుంది. ఆ ఒప్పందాలన్నీ దాటి మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళినాం. కానీ మాకు సార్లు శనివారం నాడు మాకు వచ్చి న్యాయం చేయాలని కోరుతున్నాం. మాకు డ్యూ 4 లక్షల లోన్ లో 4,60,000 డ్యూ ఉంది. పొదుపు నుంచి ₹1,00,000 డ్రా చేసింది. మొత్తం 5,40,000 మాకు చెల్లించిన వీపీకే చెల్లించవలసిన డబ్బులు. వీపీకే నుంచి రావాల్సిన డబ్బులు ₹5,40,000. ఆ డబ్బులు మాకు ఇప్పించగలరని కోరుతున్నాం. మహిళా సంఘాల అన్ని సంఘాలలో ఫ్రాడ్ జరిగింది. అయితే వీవీకేకు నమ్మి అందరం డబ్బులు ప్రతి నెల ఆమెకు చెల్లించినాం. ఆమె కట్టలేదు. అయితే మరి బ్యాంకు సార్లు కూడా మాకు నోటీసులు పంపించాలి కదా. 1 నెల 2 నెలలు లేకపోతే ఒక 6 నెలలు అయినా చూసి మాకు పంపించాలి కదా నోటీసులు. ఎవరికి పంపించలేదు. వెలుగు సార్లు కూడా ఏం పంపించలేదు మాకు నోటీసులు. సంఘబన్నాలో తీసుకున్నాం లోన్లు, అవి కూడా పంపించలేదు. మరి జనగాం దగ్గర ఒక తండాలో మాత్రం 60,000 లోన్ కట్టనందుకు వాళ్లకు ఇంటి దగ్గర బ్యాంక్ సార్లు వచ్చి పొయ్యి పెట్టుకుని వండుకొని తిన్నారు. మా మోయిల్పాక గ్రామం, మాది మహిళా సంఘం. నా పేరు మర్ల లావణ్య. మా సంఘం పేరు నాగలక్ష్మి సంఘం. మా సంఘంలో మాకు లోను 10 లక్షల లోన్ తీసుకోబడ్డది. మేము 2 ఏళ్లలోనే 24 నెలలనే లోను ప్లాన్ మొత్తం కంప్లీట్ చేసినాం. అయినా గానీ వీపీకే లోను కట్టలేదు అని ఆయన చెప్పలేదు. ఆమె మాకు లోను కావాలని అంటేనే ఆమె లోను మీకు రాదు అని చెప్పే జరిగింది. ఇచ్చినాం 8 నెలలు కరెక్ట్ గా కట్టింది సార్. 8 నెలల తర్వాత మేము నెల మీటింగ్ పెట్టుకునేది. ఆ మీటింగ్ టైంలో సైన్ పెట్టించుకునేది. ఓచర్ అప్పించి మాకు మ్యాటర్ రాకుండా మ్యాటర్ ఏమనేది అంటే ఎప్పుడు హెల్త్ బాగాలేదు అనేది. హెల్త్ బాగాలేదు నాకు అట్లుంది నాకు అని ఎప్పుడు ఏదో ఒక. మొగిల్పాక గ్రామం, మాది మల్లికార్జున సంఘం. మా మల్లికార్జున సంఘంలో మేము 10 మంది సభ్యులము. 10 మంది సభ్యులం. మేము ఒక 1,60,000 తీసుకున్నాము. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఎలాంటి పత్రాలు మా దగ్గర లేవు సార్. ప్రతి నెల బీబీకే గారికి మేము ప్రతి నెల ఆమెకు కిరాయితో సహా మేము కట్టించి ఆమెకి ఇచ్చేది. కానీ మాకు ఎప్పుడు రిసిప్ట్ క్లారిటీ ఎన్నడూ ఇవ్వలేదు సార్ మాకు ఏ రోజు కూడా. తర్వాత మాకు కొంచెం డౌట్గా అనిపించి ప్రతి నెల మేము సభ్యులము ప్రతి ఒక్కరము ఒక్కొక్క మంత్ వేసుకోవడానికి మేము నెంబర్ వైజ్గా 10 మంది సభ్యులము అట్లా కట్టి రావడం జరిగింది సార్. అట్లా కట్టొచ్చిన స్లిప్పులు మాత్రమే మా దగ్గర ఉన్నాయి. 16 నెలలల్లో మా దగ్గర ఒక 16 నెలల 6 నెలల చిట్టీలు మాత్రమే మా దగ్గర ఉన్నాయి. మిగతా 10 నెలల చిట్టీలు మా దగ్గర లేవు. మాకు కొంచెం శ్రీనిధి లోన్ కూడా డౌట్ అనిపిస్తుంది సార్. దీని మీద మాకు క్లారిటీ ఇవ్వాలని మేము సుమన్ టీవీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రతి నెల మేము 1,200 కట్టేది సార్ ప్రతి సభ్యురాలు. అప్పు పొదుపు ₹100 కట్టేది సార్. అయితే మీకు తీరక ఆమెకు అప్పచెప్పారు. మాకు తీరని సమక్షంలో ఆమెకు అప్పచెప్పారు. కిరాయితో సహా ఇచ్చి మేము అప్పచెప్పాము. మేము మాకు తీరక మా వ్యవసాయ పని ఒత్తిడి వల్ల మేము కట్టలేని వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు కట్టిరండి మేడం అని ఇచ్చి వచ్చేది. అయితే ఇక ఆమె కట్టి వచ్చినా అని చెప్పేది. రిసిప్ట్ ఇవ్వరా అంటే ఇస్తా, జరాగక్క, రాలేదక్క, తేలేదక్క అనేది ఇలాంటి సాకులతోటే సరి చేయడం జరిగింది. సరేలే ఇస్తుండొచ్చులే అనేది అనుకున్నాం సార్. ఇంతవరకు ఆ నమ్మకంతో వెళ్ళినాము. ఇక తర్వాత విషయము ఏదైంది సంఘాలలో పొదుపులు కూడా మా సంఘంలోనే ₹1,00,000 సార్. ₹1,38,000 మాది పొదుపు. మేము 2-3 సంవత్సరాల నుండి తీసుకోలేదు ఏ రోజు కూడా. అయితే ₹1,38,000 ఉంటే మేము లోను బ్యాంక్ లో కట్టడానికి వెళ్ళిన రోజు ₹1,00,000 మా అకౌంట్ లో చూపించలేదు సార్. ఎందుకు చూపించలేదు అని మేము సార్ని అడిగితే లేవక్క ఓసారి ప్రింట్అవుట్ రాంగ్ వస్తుంది అన్నది. సరే తీరా నెక్స్ట్ డే మళ్ళీ వెళ్దామని మళ్ళీ వెళ్ళినాము. మళ్ళీ వెళ్తే నెక్స్ట్ డే వెళ్తే
పొద్దున 10 గంటల వరకు అమౌంట్ అందులోకి వచ్చింది సార్. మళ్ళీ మేము సాయంత్రం వరకు మళ్ళీ డ్రా చేసుకున్నాం. అదే సంఘంలోకి వెళ్ళి మా సభ్యులకు సంఘబంధం లోన్ అని చెప్పి పొదుపులోకి వెళ్ళి ఇచ్చేసింది సార్. ఇది విషయం క్లారిటీగా ఇంకా చెప్తాను. మీతో పాటు ఇంకా ఉన్నాయా సంఘాలలో? ఉన్నాయి. చాలా మందికి ఇబ్బంది అయిందా? చాలా మందికి ఇబ్బంది అయింది. జనాలు లేరు సార్. ఇప్పుడు అందరు పనులకి వెళ్ళిపోయారు. మా సంఘం అంబేద్కర్ సంఘం 10 లక్షల అప్పు తెచ్చుకున్నాం. 10 లక్షలల్లా 17 నెలలు 40,000 అప్పు, బ్యాంక్ అప్పు, 2,000 పొదుపు. ఎప్పుడు నెలకు రానికిచ్చి నా బుక్లో రాపించుకొని పోయినా. బుక్లో రాపించినట్టే ఉంది, నేను కట్టినట్టే ఉంది, కానీ అక్కడ లేదు, బ్యాంకులో లేదు. బ్యాంకులో ఏముంది, మాము 4,80,000 కట్టనట్టుంది. అన్ని దొంగ చిట్టీలు ఉన్నాయి దానికి బుక్లా. మాకు కట్టినట్టుగా రసీదు తెచ్చి రాని, కట్టినట్టుగా రసీదు తెచ్చి అంటే ఒక్క 2 రసీదులల్లా మేము కట్టినట్టుంది. మిగతా రసీదులు కాదు, అవి డూప్లికేట్. ఓచర్ రాసి పెట్టింది, పెద్ద బుక్ కతికేసింది. ఇక అంతవరకే గానే ఇంకా మాకు ఏం చెప్పలే. 10 లక్షలు 10 లక్షలు తీసుకున్నాం సార్. 10 లక్షలల్లా 17 నెలలు కట్టినాం. మీ సంఘం లీడర్లు పోయి కట్టుకుంటారు కదా నెల కట్టుకుంటాం కానీ ఇక మేము పుల్లయ్య ఉన్నప్పుడు సంది ఆమెకే ఇచ్చినాము. పుల్లయ్య ఉన్నాక పుల్లయ్యకే ఇచ్చేది. సరే కట్టి వస్తుంది కదా అనుకున్నాం, కానీ ఇట్లా మోసం చేస్తుంది అనుకోలే, నమ్మినాం. మీ సంఘంలో ఎంత డ్యూ వస్తుంది? ఇప్పుడు డ్యూ ఎంత వస్తుంది? 4,80,000 వస్తుంది. పొదుపు మొత్తమే లేదు. మొత్తం డ్రా చేసిందా? డ్రా చేసిందా తెలియదు. పొదుపు పైసలు ఏం లేవు. పొదుపు ముచ్చట లేదా? సరే మీరు ఏం కోరుకుంటారు ప్రభుత్వాన్ని? మాకు న్యాయం కావాలి సార్. మరి మీ డబ్బులు కావాలి. ఇంతవరకు దాకా ఊకున్నాం కానీ ఇక ఊకోము. ఇంతవరకు దాకా తెలియక ఊకున్నాము, ఇప్పుడు తెలిసి కూడా ఊకోవాలంటే మాతోటి కాదు. మేము బిక్కడ నీళ్ళు తాగి బార్లు పెట్టి దిగబాట్లు మోకాళ్ళ కాడికి దిగబడుతుంటే నాట్లు వేసి కూలు చేసి కన్న బాధల వాడి మేము కట్టుకున్న పైసలు మాకు ఈ న్యాయం జరగాలి. ఒక బీబీకే గారే ఉన్నారా, లేకపోతే మండలంలో ఉన్నటువంటి ఇంకేమన్నా అధికారులు కూడా, ఎవరైనా అధికారులు కూడా వాళ్ళకి సహకరించారా అనేది మొత్తం కూడా కలెక్టర్ గారు, ఈ పీడీ గారు జిల్లా నుండి డిపిఎం గారిని పంపించి సమగ్ర విచారణ జరిపి మహిళలందరికీ కూడా న్యాయం చేయాలని కోరడం జరిగింది. పీడీ గారు కూడా పాజిటివ్ గా చెప్తూ రేపు శనివారం నాడు ఖచ్చితంగా జిల్లా నుండి ఒక 10 మంది టీమును పంపించి మొత్తం ఎంక్వైరీ చేసి సమగ్ర విచారణ జరిపి ఎంత ఫ్రాడ్ జరిగింది, ఏం జరిగింది అనేది మొత్తం కూడా చేసి లెక్క చేసి మహిళలకు అన్యాయం జరగకుండా చేస్తా అని చెప్పడం జరిగింది. ఒకవేళ రేపు శనివారం వరకు కూడా మా గ్రామంలో ఉన్న మహిళ మేమందరం కూడా వెయిట్ చేస్తాం. ఒకవేళ శనివారం నాడు మా న్యాయమైన కోరిక ఏదైతే ఉందో దాన్ని సమగ్ర విచారణ జరిపి చేయకపోతే ఖచ్చితంగా సోమవారం నాడు మళ్ళీ మహిళలందరినీ కూడా మేము ఒక 15-20 ఆటోలలో మహిళలందరినీ తీసుకొని పోయి కలెక్టర్ దగ్గరనే ధర్నా చేయాలని కూడా అనుకుంటాం. కాబట్టి గౌరవనీయులైన కలెక్టర్ గారికి, పీడీ గారికి కూడా పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. మహిళలకు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని మీరు సముచితంగా న్యాయం చేస్తారని ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం.